పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనూనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమితాः శుభ్రవస్తోత్తరీయాः లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైస్తా స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం. అంతా పద్మ సంబంధమే. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి. ఆవిడ చేతుల్లో పద్మాలు పట్టుకుంటుంది, ఆవిడ చేతులు పద్మాల్లో ఉంటాయి, ఆవిడ పాదములు పద్మాల్లో ఉంటాయి, ఆవిడ కూర్చునేది పద్మంలో కూర్చుంటుంది, ఆవిడ శరీరం నుంచి వచ్చేటటువంటి వాసన పద్మంలోంచి వచ్చేటటువంటి వాసన వస్తుంటుంది, పద్మగంధినీం. ఏమిటిదంతా? ఎందుకు ఆవిడికి పద్మానికి అంత సంబంధం చెప్పడం? మీరు బాహ్యంలో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అసలు పద్మంలో కూర్చోవడం అనేటటువంటిది ఎవరికైనా సంభవం అవుతుందా? అసలు పద్మంలో కూర్చోవాలి అంటే అది చిన్న పద్మం అయి ఉండాలి. అసలు అందులో కూర్చోవడం, ఆ పద్మం నలిగిపోకుండా ఉండడం బాహ్యంలో సంభవం అవుతుందా? మరి సనాతన ధర్మంలో దేవతలకి సంబంధించిన విషయాల్ని ప్రస్తుతి చేసేటప్పుడు ఇటువంటి రహస్యార్థములతో కూడుకున్న విశేషణాల్ని వాడుతూ ఉంటారు. ఆ పద్మం ఆంతరమునందు శ్రీవిద్యా రహస్యం. ఎందుచేత అంటే ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి అనుకునేటటువంటి వ్యక్తి పద్మములను దాటవలసి ఉంటుంది. మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్రారం వరకు ఉండేటటువంటి చక్రములనన్నిటినీ కూడా పద్మాలుగా వర్ణన చేస్తారు. ఈ అన్ని పద్మలలోనూ అమ్మవారే ఉంటుంది. చిట్ట చివరికి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత అని సహస్రారము అనబడేటటువంటి పద్మమునందు కూడా ఆవిడే ఉంటుంది. అందుకే మనిషికి ఉండేటటువంటి రంధ్రములు నిజానికి 11 రంధ్రములు ఉంటాయి. ఇందులో 2 కళ్ళు, 2 ముక్కులు 4, 5 నోరు, అలాగే 2 చెవులు 7, 8 మలద్వారము, 9 మూత్రద్వారము. ఈ 9 కాకుండా 2 రంధ్రాలు ఉంటాయి. ఒక రంధ్రం తల్లి కడుపులోంచి బయటికి రాగానే మూసుకుంటుంది. అది నాభీరంధ్రం అంటారు. నాభి గొట్టం ద్వారా అమ్మ కడుపులో పిండం పడుకున్నన్నాళ్ళు అమ్మ తిన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి భాగాన్ని పిండం గ్రహిస్తూ ఉంటుంది. బయటికి వచ్చిన తరువాత నాభీబంధం కోసేస్తారు. నాభీబంధం తెగిపోయినా హృదయ సంబంధం మిగిలిపోతుంది. నేను ఈమె కొడుకుని అన్న భావన, వీడు నా కొడుకు అనేటటువంటి మాతృభావన స్థిరమై నిలబడిపోతాయి. అందుకని 10వ రంధ్రమైనటువంటి నాభీరంధ్రం అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినప్పుడు మూసుకుంటుంది. 11వ రంధ్రం మహాభినిష్క్రమణంలో తెరుచుకోవాలి. దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు. బ్రహ్మరంధ్రం జోలికి వెళ్ళడం కానీ, బ్రహ్మరంధ్రాన్ని ముట్టుకోవడం కానీ, బ్రహ్మరంధ్రాన్ని తట్టడం కానీ బయట నుంచి చెయ్యరు. దువ్వెన ఇక ముందుకు కదలక ఆగిపోవాలో ఆ ప్రాంతాన్ని బ్రహ్మరంధ్రం అని పిలుస్తారు. అది ఇప్పుడు తెరుచుకోవాలి అంటే పద్మముల గుండా యోగ మార్గంలో జీవుడు పైకి చిట్ట చివరి ఊపిరి యందు దీన్ని భేదించుకుని పైకి జ్యోతిస్వరూపంగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాడు అంటే పైరంధ్రం తెరుచుకుని వెళ్ళిపోతే ఇక మళ్ళీ శరీరంలోకి రాడు అని గుర్తు యోగశాస్త్రంలో. అది చిట్ట చివరి నిష్క్రమణం. అందుకే స్వామి వివేకానందుడు వంటి మహాత్ములు, భగవాన్ రమణులు, డొక్కా సీతమ్మ గారు, ఇటువంటి వాళ్ళ మహాభినిష్క్రమణం అంతా బ్రహ్మరంధ్రం చిట్లిపోయి జ్యోతిస్వరూపంగా వెళ్ళిపోయారు వాళ్ళు. అలా వెళ్ళిపోయారు అంటే ఇక మళ్ళీ శరీరంలోకి రారు. ఒకసారి శరీరంలోకి వచ్చారు కాబట్టి అదే చిట్ట చివరి మృత్యువు. ఇక మళ్ళీ శరీరంలోకి వచ్చే అవకాశం ఉండదు. ఆ యోగ సంబంధమైనటువంటి రహస్యములను తెలుసుకొని అనుష్ఠానంలో ఆ కుండలినీ శక్తిని కదిపి ఒక్కొక్క పద్మంలోంచి దాటి సహస్రార పద్మంలోకి వెళ్ళి సహస్రార పద్మంలో పరమానందాన్ని అనుభవించి బ్రహ్మరంధ్రాన్ని భేదించి యోగి పైకి వెళ్ళిపోయేటటువంటి స్థితి ఏది ఉంటుందో అది కతిచన చిదానందలహరి అంటారు శంకరాచార్యులు వారు. ఎవరో కోట్ల మందిలో ఎవరో ఒక్కడమ్మాది అనుభవించగలిగిన వాడు అంటారు. అందుకే అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైనటువంటి జన్మైనటువంటి మనుష్య జన్మలో యోగశాస్త్ర సంబంధమైనటువంటి సాధన చేసి పద్మాసనమునందు కూర్చుని ఉండేటటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహము చేత
పద్మముల వంటి చక్రములను దాటుతూ వెళ్ళి సహస్రార కమలంలోంచి చిట్ట చివర బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళగలిగినటువంటి స్థితి యోగికి కలుగుతుంది అంటే అది నిజమైనటువంటి లక్ష్మి. అది ఇంకా పరమోత్కృష్ట స్థితి, మోక్షలక్ష్మి. ఇక మళ్ళీ రాడిక, ఇక అది అక్కడతో విడుదల పొందాడు జీవుడు. ఆ స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరో ఆమె పద్మమునందుంటుంది. అంతేకాదు, పద్మము వికసనమునకు గుర్తు. పద్మం బురదలో పుడుతుంది, పుట్టి మొగ్గ క్రమక్రమంగా సూర్యకిరణములకు విచ్చుకుంటుంది. మీరు ఇంక ఏది తీసుకొచ్చి దాని దగ్గర పెట్టండి, అది విచ్చుకోదు. విచ్చుకోనటువంటి పద్మం ఒక్క సూర్యకిరణ స్పర్శకి విచ్చుకుంటుంది. ఆ విచ్చుకునేటటువంటి ప్రక్రియని వికసనము అంటారు. లక్ష్మీదేవికే కాదు పద్మంతో సంబంధం. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువుకి కూడా పద్మంతో సంబంధం. అందుకే అరినలిన గదా శంఖపాణిర్ముకుంద అని ఆయన చేతిలో పద్మం పట్టుకుంటాడు. విఘ్నేశ్వరుడు పద్మం పట్టుకుంటాడు. అందరూ పద్మం పట్టుకుంటారు. పద్మ సంబంధం ఉంటుంది. విశేషించి లక్ష్మీదేవికి మరీ ఎక్కువ ఉంటుంది. ఏమిటి ఆ పద్మ సంబంధం అంటే, పద్మమునకు 5 లక్షణములు ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి గంభీరమైన విషయం. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ తన్మాత్రలు అంటారు వీటిని. ఈ 5 దేని యందు ఉంటాయి అంటే పద్మమునందు ఉంటాయి. స్పర్శ, ఎప్పుడైనా ఏదైనా చాలా మృదువుగా ఉంటుంది. అంటే ముట్టుకోవాలనిపించేది ఏది అంటే పువ్వు. అలా వెళ్ళిపోతుంటే రంగురంగుల పువ్వులు కనపడ్డాయనుకోండి, ఓ పువ్వుని ఇలా చేత్తో పట్టుకోవాలి అంటే, స్పృశించాలి అంటే ఉత్సాహంగా ఉంటుంది. దాని యందు అంతటి కోమలత్వం ఉంటుంది, అంత అందమైన అమరిక ఉంటుంది. అందుకని స్పర్శ పువ్వుకుంటుంది. అలాగే రస, దాని యందు తేనె ఉంటుంది. ఏ పువ్వైనా సరే ఆ పువ్వులో తేనె నిబిడీకృతమై ఉంటుంది. ఈశ్వరుడు అంత అందంగా ఏర్పాటు చేస్తాడు. బురదలో పుట్టినటువంటి తామర పువ్వులో తేనె ఉన్నా, ఆ బురదలోనే ఉన్నటువంటి చాపకి, కప్పకి, పీతకి, నత్తకి ఎప్పటికీ తామర పువ్వులో ఉన్న తేనె అర్థం కాదు. ఆ తేనె ఎవరికి అర్థం అవుతుంది అంటే, పక్కన అరణ్యంలో విహరించేటటువంటి తుమ్మెదకొక్కదానికే అర్థం అవుతుంది. ఆ తుమ్మెద ఎగిరి వచ్చి ఈ పద్మం మీద వ్రాలి ఆ పద్మంలో ఉండేటటువంటి మకరందాన్ని త్రాగుతుంది. ఈ పద్మంలో రస అంటే రుచి, తేనె ఉంటుంది. అందుకని స్పర్శ, రస, రూప, అద్భుతమైనటువంటి రూపానికి ప్రతీక ఏది అంటే పువ్వే. మిగిలినటువంటివి లోకంలో అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ పువ్వు నచ్చలేదు అన్నవాడు లోకంలో ఉండడు. ఏదో తెల్లటి పువ్వు నాకు నచ్చదండి అన్నవాడు ఉంటాడేమో, కానీ అసలు పువ్వే నచ్చదండి అన్నవాడు ఉండడు. రూపము అంటే పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వందకు అందరినీ ఆకర్షించగలిగినటువంటి కంటికి అత్యంత ఉత్ప్రేరకమైనటువంటి రూపాన్ని పొంది ఉండేది ఏది అంటే పుష్పం, పద్మం. కాబట్టి దాని యందు స్పర్శ, రస, రూప, గంధ, పువ్వు యందు గొప్ప సువాసన ఉంటుంది. అందున విశేషించి పద్మమునందు ఆ సౌరభం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఏదో పెద్ద గుబాళించేసినటువంటి సువాసన కాదు, చాలా మందంగా. మీరు ఇలా ముఖాన్ని దగ్గరగా పెట్టి వాసన చూస్తే అది తెలుస్తుంది. శబ్దము, పువ్వుకి శబ్దం ఉంటుంది. పువ్వుకి శబ్దం ఎక్కడ ఉంటుందండి? ఎక్కడైనా ఏదో స్పర్శ అన్నారు, ఒప్పుకుంటాం. రసము, అందులో తేనె ఉందన్నారు, ఒప్పుకుంటాం. రూపము, ఒప్పుకుంటాం. గంధము, వాసన, ఒప్పుకుంటాం. పువ్వులకి శబ్దాలు ఉన్నాయా? పువ్వులు శబ్దం చేయడం మీరు ఎక్కడైనా చూశారా? పువ్వులకి శబ్దాలు ఉండవు. మరి పువ్వులకి శబ్దం ఉంటే తప్ప పద్మము పూర్ణత్వాన్ని పొందదు. మరి పువ్వుకి శబ్దం ఎక్కడిది? తుమ్మెదల యొక్క ఝంకారములన్నీ దేని కొరకు చేస్తాయి? పువ్వు కోసం చేస్తాయి. ఆ ఝంకారం అంతా ఎంతసేపు చేస్తాయంటే పద్మం దగ్గరికి వెళ్ళే పర్యంతమే చేస్తాయి. భృంగావళీ చమకరంద రసాను విద్ద జంగారగీత నినదై సహసేవనాయ అంటాం సుప్రభాతంలో. ఆ ఝంకారం చేస్తూ వస్తాయి. ఎప్పుడు ఆపేస్తాయి ఝంకారం? అందులో ఉండేటటువంటి మకరందాన్ని తాగేటప్పుడు ఆ పద్మం మీద కూర్చుని వాలి ఆ ఝంకారం ఆపేస్తాయి. తుమ్మెదల ఝంకారములన్నీ పుష్పముల కొరకు తప్ప వేరొక ప్రయోజనము కొరకు కాదు. కాబట్టి తుమ్మెదల ఝంకారములు పుష్పములకే చెందుతాయి. కాబట్టి పువ్వులకు శబ్దం ఉన్నది.
ఇప్పుడు శబ్దము, స్పర్శ, రస, రూప, గంధ ఈ 5 పద్మమును ఆశ్రయించి ఉంటాయి. ఇప్పుడు పద్మమును ఆశ్రయించి 5 ఉన్నాయి. పద్మమునందు ఎవరున్నారు? లక్ష్మీదేవి ఉంది. మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఏ ప్రాణి పేరు మీరు చెప్పండి, ఆ ప్రాణి యొక్క సుఖము కానీ ఆ ప్రాణి యొక్క దుఃఖము కానీ దేని చేత ఉన్నాయంటే ఈ 5 చేతనే ఉన్నాయి. ఈ 5 లేవనుకోండి, సుఖము అన్న మాట కానీ దుఃఖము అన్న మాట కానీ లేవు. సుఖము అన్న మాట లేకపోతే లక్ష్మి అన్న మాట లేదు, దుఃఖము అన్న మాట లేకపోతే అలక్ష్మి అన్న మాట లేదు. ఇప్పుడు లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏమండి నాకు మంచి భోజనం కావాలి అంటే రసేంద్రియం పనిచేస్తే కదా భోజనం యొక్క రుచిని తెలుసుకునేది. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ 5 తెలియబడడం కోసమని, అనుభవింపబడడం కోసమని అమ్మవారు 5 జ్ఞానేంద్రియములను ప్రతి శరీరమునందు ఉంచుతుంది. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. కంటితో చూస్తాం, చెవితో వింటాం, నాలుకతో రుచి చూస్తాం, ముక్కుతో వాసన చూస్తాం, చర్మంతో స్పర్శ చెప్తాం. ఇప్పుడు ఈ 5 ఈశ్వరుడు తీసేసి 5 జ్ఞానేంద్రియములను మాత్రమే ఉంచాడు అనుకోండి. కన్ను ఉంది, చూడదు. చెవి ఉంది, వినదు. ముక్కు ఉంది, వాసన చెప్పదు. నాలుక ఉంది, రుచి చెప్పదు. చర్మం ఉన్నది, స్పర్శ చెప్పదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇక సుఖము దుఃఖము ఈ 2 ఉంటాయా? ఇక లేవు. మీరు తొందరపడకండి, తర్వాత ఆలోచించండి. ఈ 5 ఉపసంహారం చేసేస్తే చాలు. ఇక లోకమునకు ఎవ్వరికీ కూడా సుఖము దుఃఖము అన్న మాట ఉండనే ఉండదు. జలపాతం చూడలేడు, పర్వతం చూడలేడు, ఎదురుగుండా పెద్ద నాగుపాము వచ్చి నిలబడినా తెలియదు, బ్రహ్మరాక్షసుడు వచ్చి నిలబడినా తెలియదు. కాబట్టి కన్ను ఉంది, చూసేది లేదు. కాబట్టి సుఖాలు లేవు, దుఃఖాలు లేవు. కంటికి సంబంధించినవన్నీ ఆగిపోయాయి. కొడుకొచ్చి మాట్లాడుతుంటే వినపడదు, ఏమీ వినలేడు, ఏమీ తెలుసుకోలేడు. ఇప్పుడు కర్ణ సంబంధమైనటువంటి సుఖములన్నీ ఆగిపోయాయి. ఎవడో నింద చేశాడు, వినపడదు, దుఃఖం లేదు. సుఖము లేదు, దుఃఖము లేదు. ముక్కుంది, అక్కడ కుక్క కళేబరం ఉండి దుర్వాసన వచ్చినా చెప్పదు, మల్లెపూల మించి సువాసన వచ్చినా చెప్పదు. సువాసన లేదు, దుర్గంధము లేదు. నాలుగుంది, దాని మీదకి తీసుకొచ్చో నిప్పు కడిక పెట్టినా దానికి తెలియదు. తిరుపతి లడ్డూ తీసుకొచ్చి దాని మీద పెట్టినా దానికి తెలియదు, అది రుచి చెప్పదు. స్పర్శేంద్రియం ఉంది, దీని మీదకొచ్చి ముళ్ళకంప గీరుకున్నా చెప్పదు. భార్య పరమప్రేమతో ముట్టుకున్నా చెప్పదు. ఇప్పుడు సుఖము దుఃఖము ఈ 2 ఎక్కడున్నాయి నాకు చెప్పండి? అసలు లేవు, ఆగిపోతాయి. సుఖము అన్నదొకటి ఉందని తెలిస్తే కదా అడగడం. నాకు మంచి భోజనం కావాలి ఎప్పుడు అడుగుతారు? నాలుకకి రుచి చెప్పే శక్తి ఉంటే. నాలుక రుచి చెప్తే నాకు ఈ మధుర పదార్థం కావాలండి, ఇది చాలా కారంగా ఉంది, నాకు వద్దండి అంటారు. అసలు నాలుకలు రుచి చెప్పకపోతే ఇక వండుకు తినడం అన్న సుఖం ఎక్కడుంది లోకంలో? ఈ సుఖము కానీ దుఃఖములు కానీ దేన్ని ఆశ్రయించి ఉన్నాయంటే ఈ 5 జ్ఞానేంద్రియములను ఆశ్రయించి శబ్దస్పర్శ రసరూప గంధములుగా ఉన్నాయి. ఈ 5 కూడా దేన్ని ఎందున్నాయి? పద్మమునందున్నాయి. ఆ పద్మమునందు ఆవిడ కూర్చుంటుందన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈ లోకమునకు వికసనమును కల్పించి సమస్త ప్రాణుల యందు 5 జ్ఞానేంద్రియముల నుంచి 5 జ్ఞానేంద్రియములకు శబ్దస్పర్శ రసరూప గంధములనేటటువంటి తన్మాత్రలు పెట్టి ఇన్ని సుఖములను అనుభవింపచేస్తున్న తల్లి ఆవిడే. ఇన్ని సుఖాలు ఆవిడ అనుగ్రహం చేత వచ్చాయి. ఇన్ని ప్రాణుల్ని సృజించిన తల్లి ఎవరు అంటే ఆవిడే. ఆవిడ సృజిస్తోంది ఈ ప్రాణులన్నిటినీ కూడా. అందుకే వికసనం అంటారు. వికసనము అంటే క్రమక్రమంగా విచ్చుకుంటుంది, అంతేకాని అకస్మాత్తుగా ఇలా విచ్చుకోదు. ఈ లోకములను ఆవిడ సృష్టించినప్పుడు అలా సృష్టిస్తుంది. అందుకే చేతిలో పద్మం పట్టుకుంటుంది, ఒక్కొక్కసారి మొగ్గ ఉంటుంది. ఏది ఎలా విచ్చుకోవాలో అందులో సృష్టి యందు అయోమయం ఉండదు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయోమయము అన్న మాట మనుష్యుడు సృష్టించుకున్నాడు తప్ప ఈశ్వరుని యొక్క సృష్టిలో అయోమయమన్న మాటకు తావు లేదు. సమస్య ఇది మనిషి సృష్టించుకున్నాడు. సమస్య ఈశ్వరుడి సృష్టిలోనిది సమస్య కానే కాదు. ఎందుకో తెలుసా? వేదాంతంలో ఒక మాట ఉంది, చిజ్జడ గ్రంథి అంటారు. శరీరములకన్నిటికీ పేరు ఏమిటంటే చిజ్జడ గ్రంథులు. ఒకటి జడం, ఇది తనంత తానుగా జడం, ఇది అలాగే ఉంటుంది. ఇందులోంచి చైతన్యం బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ శరీరం అలాగే ఉంటుంది. కానీ ఇందులో చిత్తు లేదు
కాబట్టి ఇది ఇక ఉండడానికి వీల్లేదు ఇంట్లో అని తీసుకెళ్లి కొడుకు అగ్ని సంస్కారం చేసేస్తాడు. చిత్ ఆ చైతన్యము దీనితో కలిసి లోపల ప్రవహిస్తోందనుకోండి, అంతటా తల నుంచి అరికాలు వరకు ఆ చైతన్యం ఆవహించి ఉందనుకోండి, అది లక్ష్మి అంటే. ఆవహించి ఉందనుకోండి, ఇప్పుడు ఆ రెండూ కలిపి గ్రంథి అంటే ముడి, ఈ చిత్తు ఈ జడము కలిస్తే ఏమవుతుందంటే ఇది పనిచేస్తుంది. ఇది పని చేయడం మొదలు పెడితే ఏమవుతుందంటే దీనితో అద్భుతాలు జరుగుతాయి. ఏ అద్భుతాలు జరుగుతాయి అంటారేమో, ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితంగా ఇక మళ్ళీ మనుష్య శరీరంలోకి రాకుండా దేవతా శరీరంలోకి వెళ్ళిపోతాడు. స్వర్గలోకంలో దేవతాది పదవులు పొందుతారు. అందుకే శతక్రతుమివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవి పొందుతాడు. 100 యజ్ఞములు చేయడానికి శరీరం కావాలా? ఇది ఉంటేనైనా చేయడం. కాబట్టి శరీరం ఉన్నది. శరీరము అని నేను అన్నప్పుడు చిజ్జడ గ్రంథి, చైతన్యము శరీరము రెండూ కలిసి ఉన్నాయి. దేవతా పదవులలోకి వెళ్ళగలడు. ఈ శరీరాన్ని సక్రమంగా వాడలేదు, కేవలంగా తన ప్రయోజనం కొరకు మాత్రమే వాడుకున్నాడు స్వార్థంతో. కొంతకాలం అయ్యాక ఇది పడిపోయింది. కోట్ల జన్మలు తిరియక్కుగా నేల మీద పడిపోతాడు. అంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండి అడ్డంగానే పెరుగుతుంది తప్ప నిలువుగా పెరగదు. తిరియక్కు అయిపోతాడు. ఇప్పుడు కర్మాధికారం ఉండదు. కాదు, నాకు ఈశ్వర పుణ్యము వద్దు పాపము వద్దు, నీవు ఎలా బ్రతకమని చెప్పావో నేను అలా బ్రతుకుతానంతే. అది దేని కొరకు? నీ ప్రీతి కొరకు. అలాగని ఏ ఫలితం ఆశించడు. నాకు దీని వలన ఏ ఫలితం వద్దు. నేను మీకు చింతపండు ఇచ్చి గిన్నె తోమమన్నాను అనుకోండి, మీరు గిన్నె తోమారు. ఇప్పుడు కొత్తగా మెరుపు తాలేదు, మెరుపుకి అడ్డొచ్చిన మలినం తొలగిపోయింది. కానీ చింతపండు చారు పెట్టుకోవడానికి పనికిరాదు, గిన్నె తోమారు కాబట్టి. కానీ మీరు ఆ చింతపండు చారు పెట్టుకుందామంటే దాంతో గిన్నె తోమకూడదు. మీకు పుణ్యం కావాలి, దానివల్ల కొంత సుఖం ఉత్తర జన్మలలో పొందుదామనుకుంటే ఆ పుణ్యం ఇక చిత్తశుద్ధికి పనికిరాదు. పాత్రశుద్ధికి దాన్ని వాడుకోవాలి అనుకుంటే అది సుఖంగా అనుభవంలోకి వచ్చే అవకాశం. మీకు పుణ్యం కావాలి, దానివల్ల కొంత సుఖం ఉత్తర జన్మలలో పొందుదామనుకుంటే ఆ పుణ్యం ఇక చిత్తశుద్ధికి పనికిరాదు. పాత్రశుద్ధికి దాన్ని వాడుకోవాలి అనుకుంటే అది సుఖంగా అనుభవంలోకి వచ్చే అవకాశం. ఇప్పుడు చిత్తశుద్ధికి పనికొచ్చింది అనుకోండి, కొత్తగా మెరుపు తేలేదు, మెరుపుకు అడ్డొచ్చిన మకిలిపోయింది. అలా ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యకర్మల వలన మాలిన్యాన్ని పోగొట్టుకొని పాత్రత పొంది, పాత్రత వలన జ్ఞానమును పొందితే జ్ఞానము కైవల్యమునకు కారణమయ్యి ఇక పునరావృత్తి రహితమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఒక్క మనుష్య ప్రాణి అచిజ్జడ గ్రంథి అయి ఈ జ్ఞానేంద్రియములతో కర్మేంద్రియములతో కలిసి ఇతర ప్రాణులు ఏవి దేవతలు కూడా సాధించలేనివి. ఎందుకంటే దేవతలకి కర్మాధికారం లేదు, దేవతలు యజ్ఞయాగాది క్రతువులు చేయకూడదు. అందుకే క్షిణే పుణ్యే మర్త్యలోకం విశంతి, వాళ్ళ పుణ్యం అయిపోతే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడిపోతారు. కానీ మనిషి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షం వరకు వెళ్ళిపోతాడు. ఇది ఆవిడ యొక్క అనుగ్రహం. ఆవిడ వికసనమునందు ఒక్కొక్క ప్రాణియందు ఒక్కొక్క స్థితిని ఉంచుతుంది. అందరికీ అన్ని అధికారాలు ఉండవు, అందరికీ అన్ని రకాలైనటువంటి కష్టాలు ఉండవు. ఒక్కొక్క దాంతో పోలిస్తే ఒక్కొక్కరి కష్టం తక్కువ, ఒక్కొక్కరి యందు ఒక్కొక్క విభూతి పెడుతుంది ఆవిడ. అది లక్ష్మి సృష్టి వికసనము అన్న మాటకు అర్థం. ఇప్పుడు ఇందులో మీరు ఒకటి గమనించాలి, చిత్తుకి ఏమీ అక్కర్లేదు, ఎప్పుడూ చైతన్యం అలాగే ఉంటుంది. దానికి ఆకలి ఉండదు, దాహం ఉండదు చైతన్యానికి. దీనికి షడూర్ములు ఉంటాయి. దీనికి ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము అనేటటువంటి 6 ఊర్ములు ఉంటాయి, బాధలు. ఇప్పుడు దీనికి ఆకలి వేసింది. ఆకలి వేస్తే దీనికి అన్నం ఉండాలా? వికసనము అన్న మాటకు అర్థం ఏమిటంటే నన్ను సృష్టించే ముందు నేను తినవలసిన పదార్థాన్ని సృష్టించి నన్ను సృష్టిస్తుంది ఆవిడ. ఇన్ని కోట్ల మంది ఉండనివ్వండి, నాకు తినడానికి లేదన్న మాట అనవలసిన అవసరం ఆవిడ కల్పించదు. ఎన్ని ప్రాణులు ఉండనివ్వండి, అందులో కొన్ని మాంసాహారులు ఉంటాయి. మాంసాహారం తినే ప్రాణులకి నాకు మాంసం దొరకట్లేదనేటటువంటి అగత్యం ఉండదు. అరణ్యంలో అన్ని ప్రాణుల్ని సృష్టించి మాంసాహారులు తినడానికి అవకాశం కల్పిస్తుంది. శాకాహారులకి తినడానికి అంత శాకాహారం కల్పిస్తుంది. ఏ ప్రాణి తినడానికి కావలసిన పదార్థాన్ని ఆ ప్రాణి పుట్టడానికి ముందు సృజించి సిద్ధం చేస్తుంది. ఒక వ్యక్తి కడుపున జన్మించే ముందు విశ్వకర్మ మనుస్త్వష్టాస్తవిష్టస్థవిరోధ్రువ అని
ఆ పోలికలు రావడం కానీ, ఆ వాసన బలం తెచ్చుకోవడం కానీ, గత జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క విశేష జ్ఞాపకంలో ఉండడం కానీ అలా ఉంటుంది. ఒక తల్లికి 2 కవల పిల్లలు పుట్టారనుకోండి, ఆ కవల పిల్లల్లో మగపిల్లవాడు అలా చిన్నతనంలో వెళ్ళిపోతూ ఎదురుగుండా శంకరాచార్యుల వారి యొక్క మూర్తి కనపడితే ఎవ్వరూ చెప్పకుండా 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతాడు. ఒక పిల్ల పక్కనే ఉన్నటువంటి ఊయల ఎక్కి ఊగుతుంది తప్ప శంకరాచార్యుల వారికి నమస్కారం చేయదు. ఇద్దరు ఒక తల్లి కడుపులోంచి కొద్ది క్షణాల తేడాలోనేగా బయటికి వచ్చారు. మరి వాడికి ఉన్న సంస్కారం పిల్లకి ఎందుకు రాలేదు అంటే వాసనాబలం. వాడు గత జన్మలలో శాంకర వాంగ్మయాన్ని చదువుకున్నాడు. వాడికి శంకరాచార్యుల వారి మీద ఉన్న భక్తి అటువంటిది. వాడు తెచ్చుకున్నాడు ఆ వాసన. ఆ పిల్లకి భోగముల యందు అనురక్తి, ఆ పిల్లకి ఊయల ఊగడంలో ఉన్న అనురక్తి శంకర భగవత్పాదులకి నమస్కారం చేయడంలో రాలేదు. వాసన బలం అలా వస్తుంది జీవుడితో పాటు. ఎవరు లెక్క కట్టాలి ఇవన్నీ అంటే వ్యాసుల వారు దేవి భాగవతం చేస్తూ అంటారు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. అది వికసనం అంటే. జీవుడు గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యాల్ని, అనురక్తుల్ని, వాసనా బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ తల్లి ఈ జన్మలో వాడికి దేని యందు ఆభిముఖ్యం కలగాలో నిర్ణయం చేసి పంపిస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి సృష్టి చేస్తుంది ఆవిడ. ఒక ప్రాణికి ఒక గాలి కావాలి, గాలి సిద్ధం చేస్తుంది. ఒక ప్రాణి నిద్రపోవాలి, ఆ నిద్రాకాలిక సుఖాన్నిచ్చి బడలిక తీరే ఏర్పాటు చేస్తుంది. సృష్టి యందు వికసనం అనేటటువంటిది ప్రధాన లక్షణమై ఉంటుంది. అన్ని ప్రాణుల సుఖములు దేని మీద ఆధారపడతాయంటే ఈ 5 జ్ఞానేంద్రియముల మీదే ఆధారపడతాయి. అన్ని ప్రాణులకు జ్ఞానేంద్రియాలు ఇస్తుంది, కానీ అన్ని ప్రాణులు అనుభవించేటటువంటి సుఖములు మాత్రం ఒకే స్థాయిలో ఉండవు. ఒక్కొక్క దాని సుఖం ఒక్కొక్క స్థాయిలో ఉంటాయి. ఒక్కొక్క దాని యందు పెట్టిన విభూతిని వేరొక దాని యందు పెట్టరు. అది ఆవిడ గొప్పతనం. అది లక్ష్మి అంటారు. అందుకే పాలు లక్ష్మి. ఏమిటి పాలు లక్ష్మి ఎలా అవుతాయి అంటే వాచవి అయిన గడ్డితిని వాహినులందు జలంబు తాగగా అంటారు భాగవతంలో. ఆవు ఎక్కడో గట్టున మొలిచినటువంటి పచ్చి గడ్డి తింటుంది. ఎవ్వరికీ అక్కరలేని నీరు మురుగుడు గుంటలో అలా ప్రవహించి వెళ్ళిపోతుంటే నీళ్లు తాగుతుంది. ఎవ్వరికీ అక్కర్లేనటువంటి వాడిన నీరు వెళ్ళిపోతున్నటువంటి కాలవలోని నీరు తాగి పచ్చిగడ్డి తిన్నటువంటి ఆవు గబగబా తిని గడ్డి ముద్ద వెనక్కి తెచ్చుకొని బాగా నవిలి జీర్ణం చేసుకుని సమీకృత ఆహారమైనటువంటి పాలనిస్తోంది. పసిపిల్లవాడు తల్లిపాలు చాలనివాడు ఆ పాలు తాగుతున్నాడు. అది పశు శరీరంలోంచి వచ్చినా సరే సన్యాసి కూడా ఆవు పాలు తాగి సత్వగుణాన్ని పొందుతున్నాడు. ఆ ఆవు పాలు పెట్టుకెళ్ళి పరమశివలింగం మీద అభిషేకం చేస్తే ఉత్తమ లోకాలు పొందుతున్నాడు. ఒక ఆవు శరీరంలోంచి ఇంత గొప్ప పాలు వచ్చాయి. ఈ పాలకి ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి అంటే పాలయందు లక్ష్మి ఉన్నది. అంటే దాని అర్థం ఆ పాలంత తెల్లగా ఉండాలని, పాలలో అంత సమీకృత ఆహారం కావాలని, ఆ పాల వలన ఇన్ని ప్రయోజనాలు నెరవేరాలని దాని యందు ఆ శక్తిని నిక్షేపిస్తే ఆ తల్లియే ఆ రూపంలో అలా ఉన్నది. అందుకే పువ్వులలో ఉండేటటువంటి సౌరభం లక్ష్మి. లోకంలో ఎక్కడ ఏ విశేషం కనపడనివ్వండి అది లక్ష్మీతత్వం అంటాం. అందుకే మీరు చూడండి, చిన్నబుచ్చడం అన్నది వికసనంలో ఉండదు. ఏ ప్రాణి కూడా ఇది ఎందుకు పనికి మాలినది, ఇందులో ఏమీ లేదు అనడానికి మీకు ఎక్కడా ఉండదు. ఒక చేప ఉంది, గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని మనం పీలుస్తాం ప్రాణవాయువుని. చేప నీట కరిగిపోయినటువంటి ఆక్సిజన్ని మొప్పలతో తీసుకుంటుంది. మనం భూమి మీద తిరుగుతాం, నీళ్లలో పడితే ఈత రాకపోతే ప్రాణం వదిలేస్తాం. చేప పుట్టినది మొదలు శరీరం విడిచిపెట్టే వరకు నీటిలో ఈదుతూ బతుకుతుంది. ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ బతుకుతుంది. ఒక ఏనుక్కి దంతాలుంటాయి, నవలడానికి పనికిరావు, కానీ ఎంత అందంగా ఉంటాయో దంతాలు. ఒక నెమలి పురి విప్పి నాట్యం ఆడుతుంది. వానాకాలం వచ్చి నల్ల మబ్బు కనపడగానే కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్యఫలోదయాయ సుమనస్సంసేవ్యమిచ్చాకృతిం నృత్యన్ భక్తమయూర్యమద్రినిలయం చించజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదాసం త్వమే మనశ్చాతక అంటారు శంకర భగవత్పాదులు. ఇలా మబ్బు పట్టింది అనేటప్పటికీ మగనెమలి పింఛం విప్పి ఆడుతుంది. ఏది ఆ పింఛం
ఏనుక్కుండదు. ఏనుగు దంతాలు నెమలికుండవు. చేపకున్నటువంటి నీటిలో బ్రతకగలిగిన శక్తి బయట ఉన్నటువంటి ఓ కుక్కకుండదు. కుక్కకున్నటువంటి విశ్వాసం, కాపలా కాసేటటువంటి శక్తి గుర్రానికి ఉండదు. గుర్రానికి ఉన్న వేగం కుక్కకుండదు. ఓ గాడిద మొయ్యగలిగిన బరువుని గుర్రం మొయ్యలేదు. ఈశ్వరుడు సృష్టిలో ప్రతి ప్రాణి యందు ఒక విభూతిని ఉంచుతాడు. ఏ ప్రాణి కూడా చిన్నబుచ్చబడదు. ఇది దీనికి పనికి మాలినది, ఇది ఎందుకు పనికిరాదు అన్న మాట లేదు లోకంలో. మీకు ఇది ఎక్కడ కనపడుతుందో తెలుసా? అందుకే లక్ష్మీ తత్వం బాగా తెలిసిన వాడెవరంటే రాముడు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. ఆవిడ పద్మమును ఆశ్రయించింది అంటాడు. అసలు అందుకే రామాయణం మొత్తం మీద 24,000 శ్లోకాల్లో రామచంద్రమూర్తి నోటి వెంట ఎన్నడూ ఎప్పుడు వీడెందుకు పనికొస్తాడు అన్న మాట ఆయన వాడలేదు. ఎవరినైనా కలుపుకుంటాడు. కారణం ఏమిటో తెలుసా? ఈ సృష్టిలో ఏ ప్రాణి ఎందైనా సరే ఒక విభూతిని పెట్టకుండా ఆవిడ పంపదు. మీరు ఏ ప్రాణిని తీసుకోండి, ఆ ప్రాణి యందు ఉన్న ప్రత్యేకమైన విభూతి ఏది ఉన్నదో అదే ఆ ప్రాణి యొక్క లక్ష్మి, అదే దాని యొక్క శోభ. చెయ్యకూడనటువంటి పని చెయ్యక తప్పనిసరి పరిస్థితి వస్తే, తప్పించుకోవడానికి అవకాశం లేకపోతే గరిక ముట్టుకుంటారు గడ్డిపరకని. సుందరకాండలో సీతామహాలక్ష్మి రావణ బ్రహ్మతో మాట్లాడుతోంది. పతి పక్కన లేడు. కాముకుడైన పురుషుడికి జవాబు చెప్పవలసి వచ్చింది. అటు తిరిగి వాడి వంక చూసి మాట్లాడడమే దోషం. అది పోవడానికి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. గడ్డిపరక ముట్టుకున్నప్పుడు మాట్లాడింది మధ్యలో పెట్టి. అంటే ఒక గడ్డిపరకకి అంత శక్తి ఉంది. అది శతమూల శతాంకుర, వంశానికి సంకేతం. అందుకే వేదంలో మాట ఉంది, పిల్లలు లేని వాళ్ళు ప్రత్యేకమైనటువంటి అనువాకాలతో గరిక తీసుకొచ్చి తల మీద పెట్టుకుని కొన్నాళ్ళు స్నానం చేస్తే సంతానం కలుగుతుందని. కాబట్టి అసలు ఈ సృష్టిలో ఇదిగో ఈ ప్రాణి యందు ఒక్క విభూతి కూడా లేదు. ఇది ఏ విభూతి లేని ప్రాణి అన్నది మీకు కనపడదు. ఎలా ఆ మహాశిల్పి అంత గొప్పగా అంత అందంగా ప్రతి ప్రాణిలో అటువంటి ఒక గొప్ప శక్తిని నిబిడీకృతం చేసింది? అది వికసనం. ఆ వికసనము ఈ శబ్దస్పర్శ రసరూప గంధములను అన్ని ప్రాణులలో పెట్టిన కారణం చేతనే సుఖదుఖములున్నాయి. ఈ శరీరం ఉన్నది. ఈ శరీరమునకు ఆకలి వేసింది, ఆరోగ్యం. అన్నం దొరకలేదు, దుఃఖం. ఆకలి వేయడం ఆరోగ్యం, ఆకలి వేయకపోతే అనారోగ్యం. ఆకలి వేసింది, తినడానికి లేదు, ఇప్పుడు దరిద్రం అనుభవిస్తున్నాడు కాదు. అందుకే లక్ష్మి కన్నా ముందు ఎవరుంటారు అంటే అలక్ష్మి ఉంటుంది అంది శాస్త్రం. అలక్ష్మి అంటే సంసారం. జ్యేష్ఠాదేవి ఆవిడ కన్నా ముందు పుట్టింది. అందుకే లక్ష్మీదేవి ఎంత శోభస్కరంగా ఉంటుందో జ్యేష్ఠాదేవి అంత అపవిత్రమైనటువంటి స్థితిలో ఆవిష్కరింపబడుతుంది. మహావృద్ధురాలైనటువంటి స్థితిలో చేతిలో చీపురుకర్ర పట్టుకుని గాడిద మీద ఎక్కి కాకి ఆ పతాకం మీద అధివసించి ఉండగా పతాకాన్ని పట్టుకునే ధ్వజాన్ని పట్టుకుని వెడుతూ ఉంటుంది. ఆవిడ యొక్క భర్త పేరు దుస్సహుడు, కొడుకు పేరు అధర్ముడు. అంటే ఆవిడ కానీ ఉన్నదా, ముందుండేది అదే. ఇది మీరు బాగా పట్టుకోవాలి. అందుకే శ్రీ సూక్తం ఏమంటుందంటే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం అభూతిమసమృద్ధించ సర్వాన్ నిర్నుదమే గృహాత్ అంది. అమ్మా, నువ్వు చెయ్యవలసింది ఏమిటో తెలుసా? అనుగ్రహం ఒక్కటి అంటే వస్తు సంపత్తిని ఇవ్వడం కాదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వస్తు సంపత్తి ఐశ్వర్యము కాదు. మీరు అనుభవిస్తేనే, అనుభవించగలిగితేనే లక్ష్మి. ఇంట్లో ఏసీ ఉంది, వేసుకుంటే పడిశం పడుతుంది. ఎందుకు పనికి వస్తుంది? విసురుకుంటూ వీధిలో పడుకోవాలి. ఇంట్లో కావలసినన్ని పళ్ళు ఉన్నాయి, తింటే షుగర్ లెవెల్ పెరుగుతుంది. ఎందుకు పనికొచ్చే పళ్ళు? భార్య ఘమఘమలాడుతూ చింతకాయ పచ్చడి చేసి పెడుతుంది, తింటే రక్తపోటు పెరుగుతుంది. ఎందుకు పనికి? శోభకు, కాంతికి, దాని యొక్క ఐశ్వర్యానికి. కానీ తినే ప్రాప్తం లేదని ఏడవడానికి పనికొచ్చింది. అందుకే శ్రీ సూక్తం ఏమడిగిందంటే, అమ్మా ముందు అలక్ష్మిని పరిహరించు, దాన్ని తీసేసేయి. అది పోవాలి. పోతే అనుభవించేటటువంటి అదృష్టం మిగలాలి. అది లక్ష్మి.
అలక్ష్మి తొలగి లక్ష్మి రావాలి. అందుకే ఏది కావాలి అంటే అలక్ష్మి ఉన్నది. క్షుత్పి పాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం. నా కొరకు నువ్వేం చెయ్యాలి అంటే అలక్ష్మి జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉన్నదో నీకన్నా ముందు పుట్టినది ఆవిడ ఉన్న చోట క్షుత్ అంటే ఆకలి, పిపాస దాహం, ఇవి మలం అంటే మలినమైనటువంటి గుణములు. ఇవి మనిషికి విపరీతమైన బాధ కల్పిస్తాయి. బాధ కల్పిస్తాయన్న మాటని మీరు ఒక్కలా కేవలం శరీర సంబంధంగా అర్థం చేసుకోకూడదు. ధర్మము పతనమైపోతుంది. అది అక్కడ పెద్ద ఇబ్బంది. తిరుక్కురళ్ళలో మహానుభావుడు ఆయన చెప్పినట్లుగా అసలు ఎక్కడైతే ఆకలి, ఎక్కడైతే దాహము విపరీతమైపోతాయో ఉత్తర క్షణం ఏది పోతుంది అంటే ధర్మం పోతుంది. విపరీతమైన ఆకలితో ఉన్నాడు ఒకడు, వాడికి ఏమీ దొరకలేదు, ఇక ప్రాణం పోయేటట్టుంది. వాడు ఓర్చడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరింట్లోనైనా దూరైనా సరే తినేస్తాడు. కొట్టండి, మీరు కొడుతున్నా సరే తినేస్తాడు. దాన్ని తినేని వాడు కొట్టండి అంటాడు. వాడు తట్టుకోలేడు. ధర్మం తప్పిపోతుంది. వెంటనే దొంగతనం చేస్తాడు. దాహం, నీళ్లు దొరకట్లేదు. ఎక్కడ నీరు దొరకట్లేదు అనుకోండి, ఒకడి దగ్గర నీళ్లు ఉన్నాయి అని తెలిస్తే వాడిని చంపి నీళ్లు తాగడానికైనా వెనకాడరు. అందుకే అలక్ష్మి అన్న మాటకు అర్థం కేవలంగా ఒకడి బాధ అని అర్థం చేసుకోకూడదు. సమాజమునందు పెరిగేటటువంటి అశాంతికి కారణం అది. అంతేకాదు, అసలు ధర్మచక్రం ఆగుతుంది ఇవి దొరకకపోతే. తామ్మావహజాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం. అహం నాకు విందేయం అమ్మ ఈ యస్యాం ఏ లక్ష్మిని నేను కీర్తిస్తున్నానో ఆ లక్ష్మి నాకు ఇవ్వాలి. ఏమివ్వాలి? హిరణ్యం, నాకు బంగారం ఇవ్వాలి. అక్కడతో సరిపోతుందా? కాదు. తామ్మావహజాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గాం. గాం అంటే ఆవులు కావాలి. ఎందుకు? ఆవు ఇంట్లో ఉందనుకోండి, ఒక్కసారి నిద్ర లేవగానే ప్రదక్షిణం చేస్తే పరదేవతకి ప్రదక్షిణం చేసినట్టు. కాబట్టి అశ్వం, గుర్రం అన్నమాట వాహనానికి సంకేతం. నేను ఈ భోగాలన్నీ అనుభవించాలి, ఈ సుఖాలన్నీ అనుభవించాలి. పురుషానహం, నాకు దాసదాసీజనం కావాలి. విందేయం పురుషానహం, అక్కడతో సరిపోతుందా? నువ్వు అనుభవించడానికి ఉంటే సరిపోతుందా? కాదు. అమ్మా నాకు నువ్వు ఇంకా కొన్ని ఇవ్వాలి. ఏమిటో తెలుసా? అశ్వదాయీ చ గోదాయీ ధనధాయి మహాధనే. నాకు గుర్రములు కావాలి, గోవులు కావాలి. వీటితో సరిపోదు. పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తశ్వాజ విగోరథం. ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం. అమ్మ నాకు ఇంకా ఏం కావాలో తెలుసా? నాకు పుత్రులు కావాలి, పౌత్రులు కావాలి. కేవలం నేనొక్కడిని అనుభవించడం కాదు, నేను మనసుతో అనుభవించే సుఖాలు కావాలి. ఏమిటవి? ఇదే పుత్ర పౌత్ర ధనం ధాన్యం. నాకు పుత్రులు కావాలి, పౌత్రులు కావాలి, గొర్రెలు కావాలి, మేకలు కావాలి. అడిగారు వేదంలో, శ్రీ సూక్తంలో అడిగారు. అమ్మా నాకు ఇవన్నీ కావాలి, ఇవన్నీ నాకు ఇయ్యి. ఇవన్నీ నాకు ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు? పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం వై సన్నిధత్స్వ యాసా పద్మాసనస్తా విపుల కటితటీ పద్మపత్రాయతాక్షి. ఆమె పద్మమునందున్నది. సమస్త సుఖములకు వికసనమునకు నీ సమస్త ఇంద్రియములు పనిచేయడానికి ఆవిడ హేతువయ్యున్నది అని నువ్వు నమ్మి, ఆమె అన్ని అధికారములు పొంది ఉన్నది అని నమ్మి ఒక్క నమస్కారం చెయ్యగలిగితే చాలు, ఆవిడ అనుగ్రహిస్తుంది. అనుగ్రహించి ఇవ్వగలదు. ఇంతకుముందు ఏది లేక బాధపడుతున్నావో అది ఇప్పుడు నీకు ఆ బాధ తీసేసి ఇవ్వాలి అని ఆవిడ అనుకుంటే వెంటనే ఇచ్చేస్తుంది. ఆవిడ అలా అనుకోవడానికి మార్గం ఆవిడ్ని సేవించడమే. ఆవిడ్ని సేవించడం. అందుకే సేవించుట అన్న మాటలో ప్రార్థన. ఆవిడ్ని సేవించడము అంటే ఒక్కొక్కడు కన్నీళ్లతో ఆనంద బాష్పాలతో ఆ తల్లి యొక్క వైభవాన్ని చదువుకుని ఒక్క శ్రీ సూక్తం చాలదండి. నక్రోధో నచ మాత్సర్యం నలోభో నా శుభామతి భవంతి కృత పుణ్యానాం శ్రీ సూక్తం జపేచ్ఛదా. ఒక్క మంత్రం చాలు శ్రీ సూక్తంలోంచి. అది పరమ సంతోషంతో ధ్యానం చేసుకుంటూ దాన్ని స్వరంతో లోపల
చేశాడు అనుకోండి. అందుకే అంటారు శ్రీ సూక్తం 15 శ్లోకాలతోటి హోమం చేసినంత మాత్రం చేత కొద్ది రోజులలోనే భగవతి యొక్క అనుగ్రహం కలిగి తీరని కోరిక అన్నది ఉండదు. అది ధర్మబద్ధమైతే అనుగ్రహిస్తుంది ఆవిడ. ఆవిడ దీనివల్లే అనుగ్రహిస్తుంది అని నేను చెప్పడం చాలా కష్టం. అవతల వారి భక్తిని బట్టి వెళ్ళి ఒక్కసారి, అందుకంటారు శంకరులు సకృన్నత్వా నత్వా, నీ మనసు మంచిదైతే ఒక నమస్కారం చాలు. ఆవిడ ఉన్నది అని నమ్మి నువ్వు ఒక్క మాట అనగలిగితే ఆవిడ నీ కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. అది ఆవిడ దయ, ఆయన దయ. ఆ కారుణ్యము ఈశ్వరుని యందు లేదనుకోండి, మీరు అసలు పూజ చేసేటప్పుడు ఇలా చెయ్యాలి అని నిర్ధారించడం ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి. అందుకే పూజయందు తప్ప పూజయందు ఒప్ప అది కాదు. లోపలి మనసుని చూసేవాడెవరు అంటే ఆయన. లోపలి మనసుని చూసేదెవరు అంటే ఆ తల్లి. వాళ్ళు అయ్యో పాపం ఆర్తి పొందుతున్నాడే, నన్ను నమ్ముకున్నాడే, గత జన్మలలో చేసుకున్నటువంటి పాప ఫలితంగా ఈ జన్మలో ఆమె తల్లి కాకూడదు. కానీ ఆమె ఎవరికో చెప్పలేదు, ఈశ్వరా నిన్ను నమ్ముకున్నాను, అమ్మా అని నన్ను పిలిపించవా, నువ్వు నాకు అమ్మవి నాన్నవే, నిన్ను అన్ని మాటలు అమ్మా 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 అని అడుగుతున్నానే, నన్ను అమ్మా అని పిలిపించవా అని ఏడ్చింది. ఆ ఒక్క మాట చాలు. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా అన్నాడు అందమయ్య. అందుకే ఒక్కసారి వేడుకుంటే చాలు, కరుణాభరితుడు కనుక కోరిక తీరుస్తాడు. కరుణ లేదు, కర్మ గొప్పదై కూర్చుంటుంది, చేసిన పాపము చేత కోరికలు తీరం. అందుకొచ్చింది కనకధార. శంకరాచార్యుల వారు దానికి విరుగుడుగా లోకానికి కనకధారా స్తోత్రం ఇచ్చారు. అందుకే అంత అమ్మవారి కారుణ్యం, అమ్మవారి చూపులు, అమ్మవారి కారుణ్యం, అమ్మవారి చూపులు అవే వర్ణించారు దాని నిండా. అందుకే అమ్మవారి యొక్క ప్రథమ లక్షణం ఏమి అంటే లక్ష్మీదేవి యొక్క ప్రథమ లక్షణము కారుణ్యము. ఆవిడ రాశీభూతమైనటువంటి దయాస్వరూపిణి. ఎన్ని దోషములు చేసినవాడు కానివ్వండి, ఒక్కసారి ఇలా అంటే చాలు. సర్వభూత హితేరత అన్న నామం. ఆవిడికి ఏం కావాలంటే అందరూ సంతోషంగా ఉండడం కావాలి, అందరి హితాన్ని ఆవిడ కోరుతుంది. కానీ మనం ఎందుకు దుఃఖపడుతున్నాం? రెండే కారణములు. ఒకటి, సమస్య ఆమె సృష్టించలేదు, మనం సృష్టించుకున్నాం. అక్కర్లేని జరిగి వెంపర్లాడారు. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతైన వినోదయ చిత్తం అంటారు శంకర భగవత్పాదులు. అక్కర్లేని కోరికలు పెట్టుకుని పరిగెట్టావు, దుఃఖం కలిగింది. రెండు, నిజంగా నీకు అది ధార్మికమైనటువంటి కోరిక అయి తీరవలసిన అవసరమైతే, ఒకవేళ అది తీరకుండా నువ్వు బాధపడేటట్టుగా నువ్వు గతంలో చేసినటువంటి పాపము ఉన్నా ఇప్పుడు ఆవిడ ఉన్నదని నమ్మి నువ్వు నమస్కరిస్తే పరమకారుణ్యంతో నీ పాపాన్ని తీసి నీకు పుణ్య ఫలితాన్ని ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నది అని చెప్పడమే సర్వభూత హితేరత. ఆవిడ సర్వభూతముల పట్ల, వాళ్ళ యొక్క హితము పట్ల, వాళ్ళ సంతోషము పట్ల ఆవిడ ఎప్పుడూ కూడా అనురక్త అయి ఉంటుంది. ఆవిడని ఏమీ అడగకుండా నమస్కారం చేయి. అలా చేస్తే ఏమిస్తుందో శ్రీగుణరత్న కోశంలో పరాత్ర భట్టర్లో ఒక అద్భుతమైన విశేషంగా చెప్పారు. ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైతంజలిభరం బహతే వితీర్య అస్మైన కించితం కృతం ఇత్యదాంభ తం లజ్జసే కదయకోయ ఉదారభావ అన్నారు. ఉదారభావ అపారమైనటువంటి కరుణా సముద్రము కాబట్టి ఆవిడ ఒక్కసారి ఇలా అన్నట్టెవరో, ఇలా త్రికరణ శుద్ధిగా ఆవిడ ఉన్నది అని నమ్మి నమస్కారం చేశాడు. నమస్కారం చేసినందుకు ఆవిడ ఏం చేసిందంటే ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా, ఇక్కడ పొందవలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చింది, దీర్ఘాయుర్దాయం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, పుత్రుల్నిచ్చింది, పౌత్రుల్నిచ్చింది, గుర్రాలిచ్చింది, ఏనుగులిచ్చింది, ఇళ్ళిచ్చింది, వాహనాలు ఇచ్చింది, ఐశ్వర్యం ఇచ్చింది, ఇన్ని ఇచ్చింది. ఇన్ని ఇచ్చి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం కదూ, బాధపడి శరీరం విడిచిపెట్టకూడదు. అనాయాసంగా శరీరం నుంచి విడిపడిపోయాడు. విడిపోయిన తర్వాత అయ్యో వీడి జీవుడు మామూలుగా ప్రయాణం చెయ్యడం ఏమిటని నారాయణుణ్ణి చెయ్యి పట్టుకుని గరుత్మంత వాహనం మీద వచ్చింది. వస్తే నారాయణుడు చెయ్యెత్తి పైకెత్తి గరుత్మంత వాహనం మీద కూర్చోబెట్టుకుని తీసుకెడుతున్నాడు. తీసుకెడుతుంటే ఈయన, స్వామి మీరు కనపడుతున్నారు, అమ్మేది అని అడిగాడు. ఏమయ్యా నువ్వు ఎప్పుడో ఒకసారి ఆవిడ ఉన్నది అని నమ్మి ఇలా అన్నావుట, ఇంత కష్టపడి నమ్మి నువ్వు ఒక్క నమస్కారం చేశావే, ఆవిడేమిచ్చింది నీకు? ఉన్నన్నాళ్ళు ఐశ్వర్యం ఇచ్చింది, పుత్రపౌత్రులు ఇచ్చింది, గుర్రాలు ఇచ్చింది, ఏనుగులు ఇచ్చింది, గొర్రెలు ఇచ్చింది, మేకలు ఇచ్చింది, ఐశ్వర్యం ఇచ్చింది, సంపత్తిని ఇచ్చింది,
దీర్ఘాయుర్దాయం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, చిట్ట చివర అనాయాసంగా శరీరం నుంచి విడిపడిపోయే స్థితిని ఇచ్చింది, నన్ను తీసుకొచ్చింది, చెయ్యి పట్టుకుని పైకి ఎత్తించింది, గరుత్మంత వాహనం మీద ఎక్కించింది. ఇంతకన్నా నేనేమీ చేయలేకపోయానని సిగ్గుపడి ఎర్రని లక్ష్మి మరింత ఎర్రబడి పరదాచాట్ల నించుంది. చూడవయా అంటట. త్వం లజ్జసే కదయకోయి ద్వారభావ. అది ఆవిడ కారుణ్యం. ఎక్కడున్నా ఆవిడ వాత్సల్య స్వరూపిణి. కష్టం వచ్చినప్పుడు ముందు ఆవిడ కాళ్ళు పట్టుకున్నావు, అప్పటికి విరుగుడు లభించింది, ఇక మళ్ళీ రాకుండా పథ్యం. ఎప్పుడు ఆవిడ కాళ్ళు అట్టుకో, ఎప్పుడూ రాదు. ఆవిడ చూసుకుంటుంది. ఒకవేళ వచ్చినా నువ్వు తట్టుకోలేని కష్టంగా ఇవ్వదు, ఇచ్చినా తట్టుకోగలిగిన శక్తిని ఇస్తుంది. ఇంకెంతకన్నా ఏం కావాలి? ఎక్కడ చూసినా ఆమె పద్మాసనస్తయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు అంటారు వెంకటేశ్వరుణ్ణి. పద్మావతి ఆవిడ పేరు. పద్మమునందు పద్మాసనస్తయై ఉండడం ఉన్నది ఆమె అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈ సృష్టి వికసనమునకు, శబ్దస్పర్శరసరూప గంధములకు, చిజ్జడ గ్రంథిలో చైతన్య రూపమై జడగ్రంథి పోషణమునకు ఆమె ఆధారమై ఉన్నది. ఇంకొక్క మాట చెప్పాలి అంటే, యథార్థమునకు ఆవిడ గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే పిండాండ బ్రహ్మాండ సమన్వయమునందు ఉన్నది. ఇది లక్ష్మి అన్న మాటకు అర్థం. పిండాండము, దీంట్లో పంచభూతాలు ఉంటాయి, పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు. బయట బ్రహ్మాండం ఉంటుంది, పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు ఉంటాయి. బయట ఉన్నటువంటి పంచభూతాలు ఇందులో ఉన్న పంచభూతాలతో సమన్వయం అయితే లక్ష్మీవంతుడు అంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇందులో పృథివీ అయిపోయింది అంటే ఇందులో ఉన్న ఆహారం అయిపోయింది, పచనం అయిపోయింది, ఆకలేసింది, ఇందులో పదార్థం అయిపోయిందిరా ఏదైనా పడయి అంటోంది. ఇప్పుడు దీంట్లో యాపిల్ పండు పడేయాలి. యాపిల్ పండు ఎక్కడి నుంచి వస్తుంది? పృథివీలోంచి వస్తుంది, పృథివీ వికారం. అందులో ఉన్న యాపిల్ పండు తీసుకొచ్చి ఇందులో పడేశాను. ఇప్పుడు ఆ పృథివీ, ఈ పృథివీ పుచ్చుకుంది, ఇందులో ఉన్న పృథివీ పుచ్చుకుని సారం లాగేసింది, పిప్పి మిగిలిపోయింది. మళ్ళీ పృథివీ ఎవరు పుచ్చుకోవాలి? పిప్పిని మళ్ళీ పృథివీ పుచ్చుకుంటుంది. పిండాండ బ్రహ్మాండ సమన్వయం అవుతోందా లేదా? యాపిల్ పండు పిండాండం పుచ్చుకుంది బ్రహ్మాండంలోంచి, మిగిలిపోయిన పిప్పిని మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంది. ఇందులో దాహం వేసింది, బ్రహ్మాండంలో నీళ్లు తెచ్చి పిండాండంలో పోశాను, పిండాండం పుచ్చుకుంది. పిండాండంలో కల్మషజలం మిగిలిపోయింది, బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఇందులో ఊపిరి కావాలి, వాయువు కావాలి, బ్రహ్మాండంలో ఊపిరి పిండాండం పుచ్చుకుంది. పిండాండం పుచ్చుకున్న ఊపిరి కల్మషం అయింది, విడిచిపెట్టినప్పుడు బ్రహ్మాండం పుచ్చుకుంది. పైన ఆకాశం ఉంది, లోపల వ్యవధానం ఉంది, ఖాళీలు ఉండాలి. ఎక్కడ ఉండాలో అక్కడ ఖాళీ ఉండదు. మూసుకుంది అనుకోండి, కొన్ని చోట్ల మూసుకుంటే పక్షవాతం లాంటి వ్యాధులు వస్తాయి. ఆ బ్రహ్మాండము పిండాండము సమన్వయం అవుతూ ఉండాలి. అది లక్ష్మి. ఇప్పుడు నాకు చెప్పండి, వికసనము, పద్మము ఎక్కడుంది? ఆవిడ కూర్చున్నది. ఆవిడ ఎక్కడ లేదు అని అడగండి అంతే. ఆవిడ ఎక్కడ ఉంది అని అడగండి. ఇప్పుడు మీరు ఎక్కడ ఏ ప్రాణిని ఆ దృష్టికోణంతో చూసినా లక్ష్మియే. అందుకే శ్రీమాన్. అది ఆ తట్టుకోగలిగినటువంటి విభూతిగా, ఆ గొప్ప గుణములుగా ప్రకటనమైనా కూడా శ్రీమాన్. ఒకనాడు కలిసి వచ్చింది, ఏమీ ఉబ్బిపోడు. ఒకనాడు ఏదో బాధ కలిగింది, కుంగిపోడు, శ్రీమాన్. హనుమ చూడండి, మైనాకుడు ఎదురొచ్చాడు, బంగారు పర్వతం, సంతోషపడిపోలేదు. సింహికి వచ్చింది, కుంగిపోలేదు. అప్పుడు శ్రీమాన్, ఇప్పుడు శ్రీమాన్. అది శ్రీమాన్. రెండు విషయాలు మీకు తరచుగా లోకంలో వినపడుతుంటాయి లక్ష్మీ వైభవంలో. ఒకటో విషయం ఏమిటంటే చించిల లక్ష్మి. లక్ష్మీదేవి ఉండదండి, ఒక చోట వెళ్ళిపోతుంది. ఈ మాట తరచుగా వినపడుతుంది. లక్ష్మీదేవి వెళ్ళిపోయే ఆవిడ మాకెందుకండి, వద్దనేవాడు ఉండడం, మాకు కావాలనేవాడు ప్రతివాడు. కానీ భయం ఏమిటంటే ఆవిడ ఉండదండి అంటాడు. రెండోది, లక్ష్మీ సరస్వతి ఓ చోట ఉండరండి. ఇది ఒకటి లోకంలో సాధారణంగా పోకడ. ఈ రెండిటికి సంబంధించి అసలు అది మహాలక్ష్మి వైభవం. ఆ రెండు ఎందుకో తెలుసా? సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండరు అని కదా సిద్ధాంతం చెప్తుంటారు. సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండరు అంటే మనకున్నటువంటి బలహీనతలే వాళ్ళకున్నాయనుకుని చెప్తారు ఆ మాట. సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది? బాహ్యంలో బంధుత్వం చూస్తే కోడలవుతుంది. ఎందుకంటే శ్రీమన్నారాయణుడి నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టాడు, అందుకని లక్ష్మీదేవి కొడుకు. బ్రహ్మగారి యొక్క ఇల్లాలు సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది? కోడలు. అత్త కోడలు ఒక్క చోట ఉండడం కుదరదు, దెబ్బలాడుకుంటారు, అందుకని చెప్పి ఓ చోట ఉండరండి అంటారు. కాదు, అలా ఏం ఉండదు. నిజానికి ఎక్కడ సరస్వతి ఉంటుందో అక్కడే లక్ష్మి ఉంటుంది. ఎందుకో తెలుసా? విద్వాన్ సర్వత్ర పూజ్యతే. సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఒక్కచోట కాదు పూజింపబడేది, ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతాడు. అసలు నిజానికి పూజార్హత ఎవడిది అంటే సరస్వతీ కటాక్షం ఉన్నవాడిదే. కానీ
మరి ఏమండి కొన్ని కొన్ని చోట్ల చూడండి, ఐశ్వర్యవంతులు పెద్ద పెద్ద అధికారులు వచ్చారనుకోండి, నిజంగా భక్తుడైన వాడు ఎవడుంటాడో, సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎవరుంటాడో ఆయన కాసేపు పక్కన ఉండండి అని వాళ్ళకి గౌరవాలు ఇస్తారు. మరి అది దోషం కదా, మరి లక్ష్మీ కటాక్షం ముందు సరస్వతీ కటాక్షం చిన్నబుచ్చుకుంది కదా అంటారు. కాదు, సరస్వతి ఎక్కడ ఉందో అక్కడ వినయం ఉంటుంది. సరస్వతి కోడలైతే అత్తగారిని చూసి పక్కకి ఒదిగి నించోదు, అత్తగారికి గౌరవం ఇచ్చి అత్తయ్య గారు మీరు వెళ్ళండి అంత ముందు, అంతేగాని తగుదనమ్మాని కోడల ముందు వెళ్ళి అత్తయ్య గారు రండి మెల్లిగా మీరు అంటుందా? అత్తయ్య గారు మీరు వెళ్ళండి నేను వస్తానంటుంది. అందుకే లోకంలో ఎక్కడైనా డబ్బున్న వాళ్ళు ముందు ఎడతారు, చదువుకున్న వాళ్ళు వెనకెడతారు. ఏమిటి దోషం? కాబట్టి అది సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షం కలిసి నడుస్తున్నాయని మీరు గుర్తుపట్టాలి తప్ప అది లక్ష్మీ వైభవం. అత్తగారు గౌరవాన్ని పొందుతోంది, కోడలు వినయాన్ని చూపిస్తోంది అనుకోవాలి తప్ప అక్కడ అంతా గొప్ప వాళ్ళకే పెద్దపీట వేస్తారండి, సామాన్యుల్ని పట్టించుకోరండి అని పనికిమాలిన సిద్ధాంతాలు చెప్పకూడదు. అది సరస్వతి లక్ష్మి కలిసి జీవించే విధానం. అలా లోకంలో అత్తాకోడళ్ళు కూడా ఉండండి అని అన్యాపదేశంగా చెప్పడం. కాబట్టి అసలు సరస్వతి లక్ష్మి కలిసి ఉండదని ఎవరు చెప్పారు మీకు? అలా ఇకపైన ఎవరైనా చెప్తే నమ్మకండి. 2, లక్ష్మి చించెల లక్ష్మి ఒక చోట ఉండదు అంటారు. ఒక చోట ఉండనిది ఆవిడ కాదు, ఆవిడ ఉంటే తట్టుకునే శక్తి మనకుండదు. ఎందుకనో తెలుసా? శంకర భగవత్పాదులు ఈ విషయాన్ని నిర్ధారిస్తారు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాలసర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ఒకానొక నాడు మృష్ణాన్న భోజనం చేశాడు. అన్ని పదార్థాలు శుభ్రంగా అర్ధశేరు బియ్యపు అన్నం తిని బ్రేవుమని తెంచి వెళ్ళి పడుకునేవాడు. అంత అన్నం తిని ఓ మైలు దూరం నడిచి వెళ్ళిపోయేవాడు. చక్కగా ఎంత పని అయినా చేసేవాడు. ఇప్పుడా ఇంత అన్నం తింటాడు. ఏది? ఆవిడ వెళ్ళిపోయింది, వీడికి శక్తి తగ్గిపోయింది. కాలమునందు మెరుపు లక్ష్మి. మెరుపులా అని ఎందుకంటారంటే లక్ష్మీదేవిని అన్ని కాలముల యందు అనుభవించగలిగిన శక్తి నీకుండదు. మీరు చూడండి, శంకర భగవత్పాదులు ఓ మాట అంటారు, యావత్విత్తోపర్జన శక్త స్థావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాకోపిన పృచ్ఛతి గేహే. బాగా డబ్బు సంపాదించాడు ఒక ఆయన, పాపం ధార్మికంగానే సంపాదించాడు. ఆయన వెడుతుంటే పనున్నా లేకపోయినా ఎదురొచ్చి పిలుస్తారు, అయ్యా బాగున్నారా అండి, వరుసలు కలుపుతారు. బాబాయ్ గారు అంటారు, మామయ్య గారు అంటారు, బావగారు అంటారు, అన్నయ్య గారు అంటారు, గురువు గారు అంటారు, మా యజమాని గారు అంటారు, నమస్కారాలు పెడతారు. ఆయనకి వృద్ధాప్యం వచ్చేసింది, పాపం ఉండిపోతాడేడు మరి అలాగా. రాదు షడ్వికారాల్లో ఆయన జర్జరీభూతం అయ్యాడు. ఇప్పుడు తిరగలేడు ఆయన. ఆ కొడుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ కొడుకు తిరుగుతుంటే మళ్ళీ ఇప్పుడు అన్నయ్య గారండి, బావగారండి, బాబాయ్ గారండి, పెదనాన్నగారండి ఆయన అంటారు. అయ్యా మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగేవాడు ఉండడు. శుభలే కట్టుకొచ్చి కొడుక్కిచ్చి బాగుండదని నాన్నగారు ఉన్నారంటే లోపల పడుకున్నారండి అంటే లోపలికి వచ్చి ఏదో తాతగారండోయో బాబాయ్యో పెద్దనాన్నో ఏదో అని ఏదో మా ఇంట్లో వివాహం ఉంది, మీ అబ్బాయిని తప్పకుండా పంపించండి, పాపం మీరు వస్తే బాగుంటుందని ఉంది, కానీ పెద్దవారు పాపం మీరేం వస్తారులేండి అంటే అడుగుతీ. రమ్మంటే ఆయన వస్తాడో రాడు తర్వాత విషయం. వార్తాకోపిన పృచ్ఛతి గేహే. ఎవడరా నిన్ను అడిగేవాడు? ఇప్పుడు నాకు చెప్పండి, లక్ష్మి లేక భోగం పోయిందా, లక్ష్మి ఉండి నీకు లోకమునకుండేటటువంటి ప్రవృత్తి చేత నీ శరీరం వరకు పటుత్వం పోవడం చేత పోయిందా? పటుత్వం పోకుండా ఎలా ఉంటావు? ఇది మత్స్యలోకం. విపరిణీయతే, మారిపోతుందంతే శరీరం. అది అన్నీ అనుభవించడానికి ఎప్పుడు ఉండిపోతుంది ఏంటి? ఎప్పుడూ ఉండదు. నేను మేడ కట్టాను అనుకోండి, అది నాదే అంటాను. ఓ 25 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత మా అబ్బాయి వచ్చి నించుని నాదే అంటాడు. నాదే అన్నప్పుడు అది అలాగే ఉంటుంది. పిచ్చాడా, నీదే, నీకు ముందు ఉన్నాను ఇప్పుడు ఉన్నాను, నువ్వు వెళ్ళిపోయాక మీ అబ్బాయి అన్నా ఇలాగే ఉంటాను అంటుంది. నాదే అని నేను మోహం పెంచుకున్నాను, అది అలాగే ఉంటుంది. మా అబ్బాయి వచ్చి నాదే అన్నా అలాగే ఉంటుంది. రేపు పొద్దున్న ఇంకోళ్ళు అందులో ఉండి ఒకవేళ నేను లేనప్పుడు నాదే అని మేడం నుంచి అన్నాడు అనుకోండి, అవును వాడిదే అంటే నేను అబ్బాయి పుట్టిందండి కోటేశ్వరారిది ఇది అంటుంది ఏంటది? అదేం అందలాగా. లక్ష్మికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే మెరుపు తీగ ఉన్నట్టుగా ఉంటుంది. అన్ని వేళలా బాహ్యంలో ఇవి అనుభవించడం ఒక్కటే ఆవిడ అనుగ్రహమని నువ్వు అనుకుంటే పొరపాటు పడిపోతున్నావు. ఏం పట్టుకెళ్ళిపోతావు ఇవన్నీ? ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అన్నారు శంకర భగవత్పాదులు. అందుకే
లక్ష్మీస్తోయతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం. మెరుపుతీగ ఎలా ఉంటుందో అలా చపలం నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. మరి ఇవన్నీ ప్రియం అన్న వర్గీకరణలోకి వస్తాయి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఉన్నాయే, అశ్వదాయి చ గోదాయి ధనధాయి మహాధనే, లేకపోతే పుత్ర పౌత్ర ధనం ధాన్యం, ఇవన్నీ దేంట్లోకి వస్తాయంటే ప్రియం. ప్రియం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఈ ఇంద్రియముల చేత, ఈ మనస్సు చేత, ఈ శరీరము చేత అనుభవింపబడి నాకున్నది అని ఒక గొప్ప సంతోషాన్ని పొందుతాడు. అందుకే కదా ఇందాక చెప్పా, ఆయుర్దాయం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అనుభవించాలి, సంతోషించాలి. బాగుంది, అనుభవించాడు. 100 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి, పోని 100 ఏళ్ళు అనుభవించాడు, వెళ్ళిపోయాడు. ఏం పట్టుకెడతాడు? ఏమైనా ఉంటుందా పట్టుకెళ్ళడానికి? ఏమీ ఉండదు. ఇక్కడ వాడు అక్కడ. జీవుడు వెళ్ళిపోతాడు. వచ్చినప్పుడు ఖాళీ చేతులు, వెళ్ళిపోతున్నప్పుడు ఖాళీ చేతులు. మరి ఏమిటి కావాలి ఇంతకన్నా? ఇంకేదో కావాలి కదా. ఏం కావాలి? అది శ్రియం, అది ప్రియం కాదు. ప్రియం అన్నది అనుభవిస్తే ప్రేయస్సు, శ్రియం అనుభవంలోకి వస్తే శ్రేయస్సు. అందుకే లక్ష్మీదేవి విషయంలో శ్రియై నమః అనో నామం ఉంటుంది. శ్రియై నమః అన్న మాటకు అర్థం ఏమిటంటే, అమ్మా ఇక్కడ భోగాలు అనుభవించడం ఒక్కటి దగ్గర నన్ను పరిమితము చెయ్యవద్దు. నన్ను శ్రియం అంటే శ్రేయస్సు వైపు నడిపించు. శ్రేయస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆత్మను కాపాడుకొనుట, ఉద్ధరణ పొందుటకు కావలసినటువంటి పనులు చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఇదే అంతర్లీన రహస్యంగా చెప్తారు. శ్రీ సూక్తంలో చూడండి, ఓ మాట చెప్తారు. ఏదో అమ్మవారు వస్తోందనుకోండి, ఆవిడ లక్ష్మీదేవి. ఆవిడ వస్తే ఎలా ఉంటుంది? అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. ఆవిడ వస్తుంటే ముందు గుర్రాలు ఎడుతుంటాయి, మధ్యలో రథం వెడుతుంటుంది, అందులో ఆవిడ ఉంటుంది, వెనక ఏనుగులు వస్తుంటాయి, అవి పెద్ద ఘీంకారం చేస్తుంటాయి. అలా అమ్మా నువ్వు వస్తావు. అమ్మా నువ్వు అలా వస్తావే, వచ్చి నన్ను ఆవహించాలి. అక్కడ వరకే కాదు దాని అర్థం. అక్కడ వరకే అయితే ఆవిడ ఎలా వస్తుందో చెప్పడం వరకే చెప్పినట్టు కాదు, అందులో ఒక రహస్యార్థం ఉంటుంది. అశ్వపూర్వాం, ముందుకి గుర్రాలున్నాయి. ఏమిటవి? ముందుకున్న జ్ఞానేంద్రియాలు. ఈ కన్ను ముందుకు చూస్తుంది, ఈ చెవి బయట నుంచి వచ్చినవి వింటుంది, ఈ ముక్కు బయట నుంచి వచ్చింది వాసన చూస్తుంది, నాలుక బయట నుంచి వచ్చింది రుచి చూస్తుంది, చర్మం బయట నుంచి వచ్చింది రుచి చెప్తుంది. ఎన్నాళ్ళు? దీంతో చిత్తున్నన్నాళ్ళు. తర్వాత జీవుడు ఏమైపోతాడు? అశ్వపూర్వాం, ఇంద్రియములు ముందుకున్నాయి. రథమధ్యాం, జీవుడు ఇందులో ఈ శరీరం అన్న రథంలో ఉన్నాడు. వెనక హస్తినాద ప్రబోధినీం, నా వెనక ఓ పెద్ద ఏనుగు ఘీంకారం చేస్తోంది. ఏమిటది? అహంకారం. అందుకే ఎక్కడ క్రోధాన్ని అహంకారాన్ని చెప్పినా ఏనుగుతో చెప్తారు. ఎందుకంటే ఏనుగు కన్నా పెద్ద శరీరము లేదు, ఏనుగు కన్నా భూమి మీద పైకి ఎగరగలిగిన ప్రాణి లేదు. దాని శరీరమే దానికి బరువు, అందుకని అది పైకి ఎగరలేదు. పృథిశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలముంచింతించి విద్యామనోరథమింకేటికి దీని గల్వ సరిపోరంజాల రాదంతు ఇట్లనే పూర్వపుణ్య ఫలసవ్య జ్ఞాన సంపత్తితో అంటారు పోతన గారు గజేంద్ర మోక్షణంలో. పృథిశక్తిన్, ఇది ఎగరలేదు భూమి కన్నా పైకి. అహంకారం ఇలా చూపించి నేనంటున్నావు. ఈ తిత్తిలోకి ఓ 55 ఏళ్ల క్రితం వచ్చావు. ఈ తిత్తిలో ఇంకెంతకాలం ఉంటావు? ఇవన్నీ తిత్తి ఉంటున్నావు. ఈ తిత్తి ఒకనాడు కాలిపోతుంది. లోపల ఉన్నవాడు ఏమైపోతాడు అప్పుడు? అస్తమానం అయిందానికి కాందానికి నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను. ఏదో ఒక్కటి ఈశ్వరుడు ఇచ్చిన విభూతి ఉంది, ఆ ఒక్క విభూతిని అడ్డుపెట్టి ఇది గొప్పది, ఇది గొప్పది, ఇది గొప్పది ఇలా అనలేవు. వినయంతో ఉండలేవు. వారికి విషయం తెలుసున్నవారే అనలేవు. అవతల వారిలో ఉన్న గొప్పతనాన్ని అంగీకరించలేవు. ఎప్పుడూ నువ్వే గొప్పవాడే అందరికన్నా. ఇది ఏనుగు, ఇది వెనకాల వస్తోంది. ఇది ఉండే లక్షణం ఏమిటో తెలుసా? అహంకారం ఉంటే పక్కన మమకారం ఉంటుంది, ఇంకో ఏనుగు ఉంటుంది, అది మంద. నాది అనాలంటే నేను ఉందా లేదా? నేను ఉంటే కదూ నాది. నేను అనగానే నా లాల్చి, నా ఉపన్యాసం, నా పూలదండ, నా ఉంగరాలు, నా రుద్రాక్షలు, నా పంచ, ఎన్ని నాదులు? ఒక్క నేనికి ఎన్ని నాదులు? ఈ అహంకారం వెనకాతలు వస్తోంది. మధ్యలో రథంలో జీవుడు ఉన్నాడు, ముందు ఇంద్రియాలు ఉన్నాయి. నా బతుకు ఏమైపోతుందమ్మా? నువ్వేం చేయాలి? ఇక్కడ నేను ఇలా ఉండి నలుగుతున్నాను, నువ్వు అలా ఉండి వైభవంగా వస్తున్నావు. అది నువ్వు వచ్చే స్థితి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం.
అలా వచ్చే ఓ తల్లి నువ్వేం చెయ్యాలో తెలుసా? నన్ను ఉద్ధరించాలి. ఎలా అంటే ఈ ఇంద్రియములనేటటువంటి గుర్రాలు నన్ను లాగేయకుండా కాపాడాలి, నియంత్రించాలి. నియంత్రించడం అంటే కళ్ళు తీసేసి, ముక్కు తీసేసి, చెవులు తీసేసి కాదు. ఈ వీటి పద్ధతి మారాలి, మనసు మారాలి. ఎలా అంటే ఇంతకుముందు ఇంద్రియాలు ఉన్నాయి. ఈ కళ్ళతో చూస్తే కనపడ్డ నదరగా ఉన్నవన్నీ నావి కావాలని చూసేవాడు. ఇప్పుడు ఏదైనా శోభస్కరంగా కనపడింది అనుకోండి, ఆ తల్లి లక్ష్మీదేవి, అందుకే ఆ శోభ అంటాడు. ఇప్పుడు ఆయనకి అది భగవత్ప్రసాదం, అమ్మవారి అనుగ్రహం. అలా చూడగలిగిన స్థితి కావాలి. అందుకే కమలాక్షు నర్చించు కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు బలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. అప్పుడు ఇంద్రియాలున్నాయి, ఇప్పుడు ఇంద్రియాలున్నాయి. అప్పుడు ఇంద్రియాలు విచ్చలవిడిగా లాగేసాయి. ఇప్పుడు ఇంద్రియాలు ఈశ్వరాభిముఖ్యాన్ని పొందాయి మనసుతో కలిసి. ఇంతకుముందు చూసిన ప్రతి దాంట్లో ఆ శోభని చూసి నాది కావాలనేవాడు. ఇప్పుడు తన కంటి ముందు కనపడిన శోభ ఆ లక్ష్మీదేవిది, అమ్మవారు మహాతల్లి అంటున్నాడు. పాలు అని పూర్వం ఇలా ఎడంచేత్తో తీసి అలా పెట్టేవాడు. ఇప్పుడు ఆ పదార్థాన్ని సృష్టించింది లక్ష్మి, మహాతల్లి. తల్లి లేని పిల్లాడి ఆకలి తీర్చగలదు ఆ తల్లి ఇందులో ఉంది. కుడి చేత్తో ముందు ముట్టుకుని తీసి గిన్నె పక్కన పెడుతున్నాడు. పువ్వు, ఆ పువ్వు ఆ తల్లి లక్ష్మీదేవి. ఇప్పుడు ఎడం చేత్తో ముట్టుకోవట్లేదు, కుడి చేత్తో ఎంతో సౌకుమార్యంగా తీసి పక్కన పెడుతున్నాడు. ఏది మారింది? చూపు అదే, లోచూపు మారింది. ఈ లోచూపు మారితే అది లక్ష్మీ కటాక్షం. ఇప్పుడు శ్రీ అయి నమః, ఆవిడ శ్రేయస్సు వైపుగా నడిపిస్తోంది. అలజడులు ఆగిపోయాయి లోపల. ఇంతకుముందు నేను నాది, ఇప్పుడు వాడు వాడిది. వాడికి తెలుసండి, నాకు ఎప్పుడు ఏం కావాలో వాడికి తెలుసు. ఇంతకుముందు నాకండి ఏదైనా పెట్టాలని ఎంతమంది ఎదురు చూస్తుంటారో తెలుసా, ఇలా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు నాకు అనేవాడు. ఇప్పుడు అలా అనడు. ఆ తల్లికి తెలుసు, వీడి చేత 4 పళ్ళు దానం చేయిద్దామని నేను ఎలాగో రూపాయి ఖర్చు పెట్టి కొనని, వచ్చిన వాళ్ళందరూ పళ్ళు పచ్చుకొచ్చి అక్కడ పెడితే ఆ వచ్చిన పళ్ళైనా కనీసం వీడితో దానం చేయిద్దామని అమ్మవారు నన్ను 2 రకాలుగా అనుగ్రహించింది. ఒకటి, వీడికి పళ్ళు బాగా రావడానికి ఏం చేస్తే వీడికి పళ్ళు పట్టుకొచ్చిస్తారో దానిగా వీడిని చేస్తాను. 2, వీడికి పళ్ళు వస్తే వీడు తినేస్తాడు, అందుకని మధుమేహం పెడతాను, తినకుండా నలుగురికి పెట్టుకుంటాడు, ఉత్తర జన్మల్లో కాపాడతాను ఈ ఫలం అడ్డుపెట్టి. ఇప్పుడు వాడికి మధుమేహం ప్రసాదం, లక్ష్మీదేవి అనుగ్రహం. అమ్మ నువ్వు ఇది పెట్టకపోతే తినేసి ఉండేవాడిని సుమా, నువ్వు ఇది పెట్టావు కాబట్టి ఇదిగో ఈ పండు ఇంకొకరికి దానం చేస్తున్నాను, పరిపూర్ణ హృదయంతో ఇస్తున్నానమ్మా. ఇప్పుడు ఏది శ్రియం కాదు చెప్పండి నాకు? ఈ మార్పు ఆవిడ ఇవ్వాలి, అది శాశ్వతం. దాని వలన ఉత్తమగతుల వైపుకి వెడతాడు. లేకపోతే ఆవిడ కాదు చించల లక్ష్మి, దానిని ఎప్పుడూ అనుభవించగలిగిన సమర్థత మర్త్యలోకమునందుండేటటువంటి మనుష్య ప్రాణికి ఉండదు. ఈ లోకంలోకి వచ్చాడు అంటే ఖచ్చితంగా 2 లక్షణములు పొంది ఉండాలి. ఒకటి, ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరాన్ని భూమికి అప్పజెప్పి వెళ్ళిపోవాలి తప్ప నేను ఈ శరీరంతో వెడతానండి అని అడిగితే కుదరదు. ఈ లోకంలో ఎంత గొప్పవారు కానివ్వండి, కామకోటి పీఠాధిపత్యం వహించిన అపరశంకరులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారైనా సరే, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన భారతీ తీర్థ మహాస్వామి జీవన్ముక్తులైనా సరే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. శరీరం తీసుకెళ్ళడానికి వీల్లేదు. 2, షడ్వికారములు పొందవలసింది. 6 వికారములు ఉంటాయి. కాలంలో ఎప్పుడు ఉన్నది కాదు, ఒకప్పుడు వచ్చింది. పుట్టినది భవతి అంటారు సంస్కృతంలో. పుట్టినది పుడుతూనే గిట్టి పుట్టకూడదు, పుట్టి ఉండాలి. ఉన్నది, ఉన్నది పెరిగినది. ఏదో మా అమ్మ కడుపులోంచి నేను వచ్చినప్పుడు కొద్ది చెయ్యి అంత ఉన్నానేమో, ఆ తర్వాత ఇప్పుడు 6 అడుగులు అయ్యాను. పెరిగినది, పెరిగినది మార్పు చెందినది. జుట్టు తెల్లబడిపోతోంది, శరీరం మీద ముడతలు వస్తాయి, సంధిబంధములు బలహీనపడిపోతాయి, కంటికి కళ్ళజోడు వచ్చింది, ఇలా మార్పు చెందిపోతోంది.
మార్పు చెందినది, తరిగినది. మళ్ళీ ఇంత బలంతో పుంజుకున్న శరీరం దహ్యమానమైపోతుంది. అంటే పెరిగితే శరీరం అంటారు 50 ఏళ్ల వరకు, 50 తర్వాత దేహం అంటారు. అంటే దహ్యమానము, కాలిపోవడానికి సిద్ధపడిపోతూ ఉంటుంది. అందుకుని కుంచుకుపోతుంది. చూడండి, పిట్టంత అయిపోయారండి ఆయన. ఇప్పుడు ఏమిటో అంత ఉండేవారా, ఇప్పుడు ఎంత ఉన్నారో చూసారా? పిట్టంత అయిపోయారంటారు. చిన్న మనుషులు అయిపోతాడు. మళ్ళీ తరిగినది. ఆ తర్వాత ఏదో ఒకనాడు గోడ మీద ఫోటో అయిపోయినది. అంటే ఆ శరీరము నశించిపోయినది, వెళ్ళిపోయింది. ఏం మిగిలింది అంటే ఆయన చిత్రపటం ఒకటి మిగులుతుంది. గుర్తుపెట్టుకునే కృతజ్ఞుడు ఉంటే ఓ నమస్కారం పెడతాడు. లేకపోతే ఎందుకండి ఇది ఇక్కడ అనేవాడు రావచ్చు, చెప్పలేం. కాబట్టి ఈ 6 వికారములు ఇక్కడ ఉన్న ప్రతి ప్రాణికి ఉంటాయి. ఈ షడ్వికారములు ఉన్నప్పుడు నువ్వు ఎలా అనుభవిస్తావు శాశ్వతంగా? ఆవిడ చెంచలక్ష్మి ఆవిడ కాదు. ఒకటి, గుణసంపత్తి లేకపోతే వీడి దగ్గర ఉంటే ఇంకా వీడు పాడైపోతాడా, అహంకారం ఎక్కువైపోతుందని వెళ్ళిపోతుంది. 2, అన్ని వేళలా నీవు అవి అనుభవించడానికి నీ శరీరమునకు పటుత్వం ఉండదు, మనసుకి పటుత్వం ఉండదు, జ్ఞాపకమే ఉండదు. జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది. ఆ వస్తువు ఉన్నది అన్న విషయం కూడా జ్ఞాపకంలో ఉండదు. అప్పుడు నీకు ఉన్నా మాత్రం ఉందని గుర్తు ఎలా ఉంది అలా అనుభవిస్తావు. పోయిందా భోగం? మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాలసర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. అందుకని బ్రహ్మపదాన్ని ప్రవేశించడానికి శ్రియం కావాలి, అది ఇవ్వాలి ఆవిడ. అది అనపగామిని. అనపగామిని అంటే విష్ణువుతో కలిసి ఉన్నది అన్న ఒక్క అర్థమే రాదు అక్కడ. అపగామిని అంటే పక్కకి వెళ్ళునది అని ఒక అర్థం. అనపగామిని పక్కకి వెళ్లకుండా చూడగలిగినది అని ఒక అర్థం. ఇప్పుడు నాకు చెప్పండి, బాహ్యంలో కేవలము ఐశ్వర్యం ఒక్కదాని దగ్గరే ఆగిందా అమ్మవారి అనుగ్రహం? శ్రియం అంటే శ్రేయో మార్గంలో నడిపించి భగవంతుడి వైపు కూడా నడిపిస్తుందా అంటే నడిపిస్తుంది. ఇది ఎలా ఉంటుందో తెలుసా? మీకు నేను లౌకికమైనటువంటి ఉపమానం ఒకటి చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. మొట్టమొదట మీరు ఒక చిన్న ఉపకారం కోసమని ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ ఆయన పాపం ఎప్పుడో ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మీరు వెళ్ళేటప్పటికీ ఆయన హావభావాలు, ఆయన మంచితనం, ఆయన మాట తీరు, అయ్యో ఏం కావాలండి, కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, అయ్యా తమరికి నేనేం చేసి పెట్టగలను అని అడిగాడు. ఏం లేదో సుత్తి కావాలండి, మీకు కొట్టుకోవాలి, తప్పకుండా ఉండండి తీసిస్తాను అని ఏదో బల్ల వేసుకుని పైకెక్కి ఎక్కడి నుంచో తీసి చేతులంతా మట్టి చేసుకుని పట్టుకొచ్చి ఇచ్చాడు. అయ్యో మీరు ఇంత కష్టపడి తీస్తారనుకోలేదండి, ఎందుకండి అంత శ్రమపడ్డారు? ఉంది కదండి, మీకు ఉపయోగపడకపోతే ఇంకా ఆ పాటి శ్రమ చేయలేకపోతే ఎందుకండి, ఇరుగు పొరుగు వాళ్ళం తీసుకెళ్ళండి అన్నాడు. తీసుకెళ్ళిన వాడు మర్చిపోయాడు, కానీ ఆయన అడగలేదు. 10 రోజులు పోయాక పట్టుకొచ్చి ఇచ్చాడు. అది జ్ఞాపకం చేయపోయారండి, ఇచ్చేద్దును అన్నాడు. ఎందుకండి మీరే ఇస్తారు ఎప్పుడు ఒకప్పుడు, దానికి మళ్ళీ వచ్చి ఇంతోటిది జ్ఞాపకం చేయాలా అన్నాడు. అక్కడ మొదలైంది. ఈయన ఏది అడిగినా ఇస్తాడు, ఉపకారం చేస్తాడని ఏదున్నా చటుక్కున ఆయన దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆయన కాదనడు, ఉపకారం చేస్తాడు. ఇది ఏమైందంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, ఆయన్ని చూడడం, ఆయనతో మాట్లాడడం, ఆయన ఉపకారాలు పొందుతుండడంలో మెల్లిగా సత్వగుణం ప్రబలింది. మహానుభావుడు ఎప్పుడు ఏది కాదన్నాడు రా, అన్నింటికీ నేను ఉన్నానండి అంటాడు. మనం కూడా జీవితంలో అలా ఒక్కడికి ఉపకారం చేయకపోతే ఇంకెందుకు? క్రమక్రమంగా ఏం చేశాడంటే ఈయన కూడా ఉపకారం చేయడం మొదలెట్టాడు. పూర్వం ఏదైనా ఉపకారం కావాలంటే వెళ్ళేవాడు. తర్వాత ఆయన నడవడి చేత ఆకర్షింపబడ్డాడు, దానికి ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏమిటంటే ఆయన దగ్గరికి వెడితే బాగుండు అనిపిస్తుంది, ఆయన దగ్గర కూర్చుంటే బాగుండు, ఆయన దగ్గర ఏమైనా మంచి మాటలు వింటే బాగుండు. ఆయన ఏదైనా మాట్లాడితే చాలు, అది ఆవు గురించి అవనివ్వండి, గేది గురించి అవనివ్వండి, ఆయన మాట్లాడుతుంటే వినబుద్ధేస్తుంది. ఆయన ఏది చెప్పినా ఏమిటో ఉపయుక్తంగా అనిపిస్తుంది, అది జీవితానికి పనికొచ్చేది అనిపిస్తుంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఒకప్పుడు ఆయనతో అనుబంధం ఏదో ఒక కారణానికి, ఇప్పుడు ఆయనతో అనుబంధానికి అర్థం లేదు. ఆయన కొరకే శ్రేయో మార్గమునకు కారణం అది. భక్తి ప్రారంభంలో ఏమవుతుందంటే అవసరాలు అడగకుండా ఎలా ఉంటుందో ఆవిడనే అడగాలి, ఆవిడే ఇస్తుంది. మరి అందుకని ఆవిడని అడుగుతాడు. కానీ ఏం ఎన్ని ఇచ్చింది? దీర్ఘాయుర్దాయం ఇచ్చింది, ఆకలి ఇచ్చింది, దాహం ఇచ్చింది, అన్నం ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, ఊపిరిచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, కొడుకునిచ్చింది, కూతురునిచ్చింది, కన్యాదానం చేయించింది, కొడుక్కి ఉద్యోగం ఇచ్చింది, మంచి భవనం ఇచ్చింది, ధనం ఇచ్చింది, ధాన్యం ఇచ్చింది, వాహనాలు ఇచ్చింది. ఎన్నాళ్ళు అడుగుతావు? ఇంకా నాకేమి అడగాలని కాదు, ఇన్నిచ్చిన ఆ తల్లిని చూడకుండా ఉండలేక, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఒక్క స్తోత్రం చేయకుండా ఉండలేక, ఇప్పుడు
ఆవిడి దగ్గరికి వెళ్ళడం, ఆవిడ్ని స్తోత్రం చేయడం ఆవిడ కోసమే అంతే. ఇది పండడం, ప్రేయో మార్గం నుంచి శ్రేయో మార్గం వైపుకు వెళ్ళిపోయాడు. గండి పడితే అపగామి నీం పక్కకి వెళ్ళిపోయాడు. పక్కకి వెళ్లకుండా అనపగామి నీం. ఇది ఒక కోరికతో మొదలెట్టి నిన్ను అడగడం అన్నది ఏమీ అడగకుండా, అమ్మ నీ మీద ప్రీతితో కళ్ళు మూస్తే నీ రూపాన్ని చూస్తూ ధ్యానం చేస్తూ పొంగిపోవాలి. ఎంత చేతులు వణికిపోతున్నా కాస్త పసుపు కుంకర నీ పాదాల మీద వెయ్యాలి. కొడుకు పూజ చేసినా, పెద్దవాడిని అయిపోయినా వచ్చి ఆఖరి నా నీరాజనం అయినా కళ్ళకు అద్దుకోవాలి. ఆ కుర్చీలో కూర్చున్నా మానసికంగా నిన్ను పూజ చేయాలి. అమ్మ నిన్ను ఏం అడగనమ్మా, సిగ్గేస్తోంది, నాకు ఏమి ఇవ్వలేదమ్మా, నువ్వు అన్నీ ఇచ్చావమ్మా, ఇంకా నిన్ను అడగడానికి ఏం మిగల్చలేదు నాకు. కానీ అమ్మ ఏమైపోయిందంటే నీతో ఈ అనుబంధం ఇలా ఏర్పడిపోయి నిన్ను స్మరించకుండా ఉండలేను, అందుకు స్మరిస్తున్నాను అంతే. నాకేం కోరికలు లేవమ్మా, ఇప్పుడు నాకేమైనా అవసరం ఉంచితే కదా నువ్వు. ఇది క్రమంగా ఏమవుతుందంటే నేను అడగవలసిన అవసరం ఏముంది, అడిగితే ఇచ్చిందా, ఆ తల్లే చూసుకుంటాడు. ఇప్పుడు రక్షకురాలిగా స్వీకరించాడు. ఆమె యందు బహుళముగా ప్రీతి పెరిగిపోయింది. అది శ్రేయో మార్గంలో చివరికి ఏమైపోతుందంటే కష్టమునందు సుఖమునందు